హలో ఫ్రెండ్స్. మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పినటువంటి గ్రద్ద నక్క కథ గురించి తెలుసుకుందాం. భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి ఇలా చెప్పసాగారు. ధర్మరాజా, ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను. విదీశ పట్టణంలో ఒక బ్రాహ్మణు ఇంట్లో ఒక బాలుడు చనిపోయాడు. ఆ బాలుని శవాన్ని అతని తండ్రి బంధుమిత్రులతో సహా శ్మశానానికి తీసుకొని వచ్చారు. దహనం చేసే ముందు ఆ బాలుని శవం ముందు కూర్చొని తనివి తీరా ఏడుస్తున్నారు. ఇంతలో ఒక గ్రద్ద అక్కడికి వచ్చింది. వారిని చూచి, అయ్యలారా, ఎంతసేపు ఏడిస్తే మాత్రం పోయినవాడు తిరిగి వస్తాడా? చీకటి పడబోతుంది. చీకటి పడితే భూత ప్రేత పిశాచాలు ఈ రుద్రభూమికి వస్తాయి. అవి మీ అందరినీ పీక్కొని తింటాయి. కాబట్టి తొందరగా వెళ్ళిపోండి అని తొందర పెట్టింది. ఇదంతా నక్క చూచింది. చీకటి పడితే గ్రద్దకు కళ్ళు కనిపించు, అందుకని వాళ్ళను తొందరగా సాగనంపాలని, తరువాత ఆ పీనుగును తిందామని చూస్తూ ఉంది అని అర్థమైంది నక్కకు. తాను గనక వీళ్ళను చీకటి పడేదాకా ఆపగలిగితే గ్రద్ద వెళ్ళిపోతుంది. తరువాత తాను ఒక్కతే ఈ శవాన్ని తినేయొచ్చు అని అనుకుంది. వెంటనే వారి దగ్గరికి వెళ్ళింది. అయ్యలారా, ఆ గ్రద్ద మాటలకు భయపడకండి, తనివి తీరా ఏడవండి. అయినా అంత అందమైన బాలుని శవాన్ని వదిలి వెళ్ళడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది? మీ ఏడుపులు ఆలకించి ఏ దేవుడైనా మీ పిల్లవాడికి ప్రాణదానం చేయవచ్చునేమో. అయినా ఇంకా సూర్యాస్తమయం కాలేదు కదా, భయం ఎందుకు అని చెప్పింది. వారు మరలా శవం దగ్గరకు వచ్చి చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు. అయ్యో, ఏమిటి వెర్రి? ఈ బుద్ధి లేని నక్క మాటలు వింటున్నారా? చూడండి, పీనుగు వికృతంగా మారిపోతుంది. ఇంకా ఏం బతుకుతుంది? ఆ కర్కశ హృదయుడైన యముడు మీ కుమారుని ప్రాణంను ఎప్పుడో తీసుకొని పోయాడు. మీరు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. తొందరగా పోయి ఈ బాలునికి ఉత్తర కర్మలు చేసి దాన ధర్మాలు చేయండి, ఉత్తమ గతులు కలిగించండి అని తొందర పెట్టింది గ్రద్ద. గ్రద్ద మాటలు విని వారు మరలా వెళ్ళబోతుంటే నక్క ఆపింది. ఆ గ్రద్ద హృదయం క్రూరమైనది. ఈ బిడ్డను చూస్తుంటే నాకే గుండెలు తరుక్కుపోతున్నాయి. మీరు ఎలా వెళ్ళగలుగుతున్నారు? అయ్యా, మీరు గట్టిగా ఏడవండి. ఏ దైవమైనా కరుణించి మీ పిల్లవాడికి ప్రాణదానం చేయకపోడు అని వారికి అడ్డుపడింది నక్క. ఏవండోయ్, నేను పుట్టి 1500 సంవత్సరాలైంది. ఇప్పటిదాకా చచ్చినవాడు బతికి రావడం నేను చూడలేదు, వినలేదు. అయినా చచ్చిన వాళ్ళు మరో జన్మ ఎత్తుతారు కానీ మరలా బతకడం ఏమిటి చాదస్తం కాకపోతేను అని దీర్ఘం తీసింది గ్రద్ద. గ్రద్ద మాటలు వినివారు వెనక్కు మళ్ళారు. మరలా నక్క వారికి అడ్డుపడింది. ఒక్క మాట వినండి. పూర్వము శ్రీరామచంద్రుడు చనిపోయిన బ్రాహ్మణ కుమారుని బతికించి ఇవ్వలేదా? అలాగే నారదుడు చనిపోయిన సృంజయుని కుమారుని బ్రతికించలేదా? అలాగే ఏ సిద్ధుడో రాక్షసుడో దయతలిచి మీ బిడ్డను బ్రతికించడా? ఆలోచించండి అని చెప్పింది గ్రద్ద. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. చీకటి పడింది. మహాశివుడు శ్మశానంలో విహరించడానికి వచ్చారు. వారిని చూచారు. మీకేం కావాలి అని అడిగాడు. మహాశివుని చూచి వారందరూ ఆయన ముందు సాష్టాంగపడ్డారు. చనిపోయిన బాలుని బ్రతికించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలను ఆలకించిన పరమశివుడు ఆ బాలుణ్ణి బతికించాడు. శతాయువుగా దీవించాడు.
ఆకలితో ఉన్న గ్రద్దను నక్కను ఆకలి లేకుండా దీవించాడు. కాబట్టి ధర్మనందన, ఆర్తుల కన్నీళ్లు తుడవడం రాజు బాధ్యత. తమ పనులు చక్కబెట్టుకోవడానికి కపటంగా మాట్లాడుతున్న వారి మాటలు నేర్పు గ్రహించి ప్రవర్తించాలి అని చెప్పి ధర్మరాజుకి భీష్మాచార్యులు వారు ఈ గద్ద నక్క కథ చెప్పారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వంలో తృతీయ ఆశ్వాసంలో ఉంటుంది. దీనికి మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.